సిరిసిల్ల జిల్లా శాంతినగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఉపయోగంలోకి తీసుకురావాలని బీజేపీ నేత శ్రీకాంత్ డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన ఇళ్లు నిరుపయోగంగా శిథిల స్థితికి చేరుకుంటున్నాయని అన్నారు. శ్రీకాంత్ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెంటనే చర్యలు తీసుకుని ఈ ఇళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం అంటే ప్రజలదే కదా. ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఇంత విలువైన స్థలంలో, సిరిసిల్ల టౌన్ కానుకొని ఉన్నటువంటి విలువైన స్థలంలో డబల్ బెడ్రూమ్ల నిర్మాణం చేశారు. చాలా సంతోషం. కానీ వాటి పరిస్థితి ఇప్పుడు మీరు లైవ్గా చూశారు. ఈ వెనకాల కనబడుతున్నాయి కదా, దారి మూసుకుపోయేటువంటి పిచ్చి మొక్క బిల్డింగ్ అంత ఎత్తు ఎదిగి పూర్తిగా దారికే ఆటంకంగా అయిపోయింది. ఇంకా లోపల చూస్తే శిథిలావస్థలు, మొత్తం వైర్లు అండ్ మోటార్కి ఎలక్ట్రికల్ సంబంధించిన అన్ని మొత్తం ఐరన్ కూడా పీక్కపోయేటువంటి పరిస్థితి. దొంగలు ఇప్పుడే లైవ్గా కనబడింది. ఏంది పరిస్థితి? ఎందుకు ఈ దుస్థితి? ప్రభుత్వం ఎక్కడుంది? ఏం చేస్తుంది? అసలు అర్థం కావట్లేదు. ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనం ఇలా శిథిలం అయిపోతుంది. అంతకుముందు కూడా ఇక్కడ గౌరవ ఎస్సీ కులస్తులకు ఇచ్చినటువంటి ఈ కాలనీని వారితో మాట్లాడి వారికి మళ్ళీ పునర్నిర్మాణం చేసినాక వారి వాటా వారికి ఇచ్చిన తర్వాత వీరిని వేరే వాళ్ళకు కేటాయిస్తామని చెప్పింది అప్పటి గవర్నమెంట్. సరే, ఆ ప్రొసీజర్ అంతా అయిపోయింది. మరి వాళ్ళకి ఇవ్వడానికి ఏం అడ్డం వస్తుంది? వాళ్ళ సమస్య తీర్చి మిగతా వాళ్ళకి అలర్ట్ చేసిర్రు. ఇంకేమన్నా మిగిలి ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఈ రకంగా ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని ఇట్లా శిథిలమైపోయే రకంగా ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వంకు కనువిప్పు కాస్తంత రావాలి కదా. ఎందుకోసం అన్నా? ఇక ఉన్నాడు ఇక్కడ మన శాసనసభ్యులు గారు, వారి ఆధ్వర్యంలో జరిగింది కదా, మర్చిపోయినట్టున్నాడు. అందరికి డబల్ బెడ్రూమ్లు కేటాయించారు. చిన్న సమస్య ఇది, కూర్చోబెట్టి మాట్లాడితే గౌరవ ఎస్సీ కులస్తులతోని పరిష్కారం అవుతుంది. కాస్త గౌరవ కలెక్టర్ గారైనా చొరవ తీసుకొని వారి పైన దృష్టి పెట్టి వారితో మాట్లాడి మిగతా వారికి కేటాయించిన వారికి అప్పచెప్తే కాస్తంత బాగుంటుంది అనేది మా భారతీయ జనతా పార్టీ తరఫున విన్నపం. కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం అంటే